అశోక్ లీలాండ్ 15 మీటర్ మల్టీ ఎక్సెల్ చాసిస్ అయితే రివ్యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం అశోక్ లీలాండ్ 15 మీటర్ మల్టీ ఎక్సెల్ చాసెస్ అయితే రివ్యూ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అశోక్ లీలాండ్ లో ఫస్ట్ చాసెస్ వచ్చేసి 222 తర్వాత 12 మీటర్ తర్వాత మళ్ళీ 13.5 తర్వాత మళ్ళీ 15 మీటర్స్ చాసెస్ అయితే చూస్తున్నాం మనం. 15 మీటర్స్ లా మల్టీ ఎక్సెల్ అన్నట్టు ఇండియాలో ఫస్ట్ టైం చాసెస్ అయితే రిలీజ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు కమ్యూనిటీలో మన ఛానల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూ అయితే చేయబోతున్నాం. ఇది వాక్ అరౌండ్ రివ్యూ అయితే మొత్తం అయితే చూద్దాం ఒకసారి. లేటెస్ట్ ఏమేమి 13.5 కు దీనికి తేడా ఏముందో చూద్దాము. 15 మీటర్స్ చాసెస్ అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాము. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కింద హైప్ బటన్ అయితే ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే ఇంకొకరికి వీడియో అయితే రీచ్ అవుతుంది మరి కొంతమందికి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ 15 మీటర్స్ చాసెస్ లో వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎయిర్ సస్పెన్షన్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 2 బెలూన్లు, బ్యాక్ సైడ్ వచ్చేసి 6 బెలూన్స్ అయితే ఉంటాయి మనకు. చూద్దాం అది మళ్ళీ తర్వాత రౌండ్ లో అయితే చూద్దాము. మనం రివ్యూ చేయబోయే వేరియంట్ అయితే ఇది అన్నట్టు. ఇలా కమాన్ కట్టలు కూడా ఉంటాయి. వేరే వేరియంట్ లో కూడా కమాన్ పట్టీలు కూడా ఉన్నాయి. ఇదైతే ఫ్రంట్ కూడా బెలూన్స్ సిస్టమ్ అన్నట్టు. క్యాబిన్ లెంత్ వచ్చేసి ఇక్కడ వరకే ఉంటుంది. మన రెగ్యులర్ బస్సులు ఎలా ఉంటాయో క్యాబిన్ అలానే కడతారు అన్నట్టు. అయితే బాడీ బిల్డింగ్ అనేది అది వేరియేషన్ తేడా ఉంటుంది. హ్యాస్టీ సేమ్ తేడా ఏం లేదు. మనకు యాడ్ బ్లూ సెక్షన్ ఇన్నే ఉంటుంది. ఇది చూసుకున్నట్టయితే మనకు 13.5 లో కూడా ఎయిర్ ఫిల్టర్ సేమ్ ఇక్కడనే ఉంటుంది. హ్యాడ్ బ్లూ సెక్షన్ కూడా ఇన్నే ఉన్నది అన్నట్టు. దీనికైతే తేడా ఏం లేదు. తేడా ఏందనేది అయితే మనం ముందు చూద్దాము. ఇది వచ్చేసి ఈసీఎం అండ్ ఫీజ్ బాక్స్లు. ఫీజులు అయితే ఇంట్లోనే ఉంటాయి, ఈసీఎం కూడా ఇంట్లోనే ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏసీ కంప్రెషర్ అయితే కూర్చుంటుంది. ఏసీ యూనిట్ ఉంటుంది కదా, కంప్రెషర్ అండ్ డైనమా ఇవన్నీ అయితే ఇక్కడ కూర్చుంటుంది. ఇంకో బెల్ట్ పుల్లి కూడా ఆల్రెడీ రెడీగా ఉన్నది. కంప్రెషర్కు ఇంజన్కు బెల్ట్ అయితే వేస్తారు ఇక్కడ. ఓకే, హ్యాస్టీస్ ఇది బానట్. ఈ బానట్ గురించి అయితే పైకి ఎక్కి మాట్లాడుకుందాం మనము. కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంజన్ చాసిస్ నెంబర్ అనేది ఇక్కడనే వస్తుంది చూడండి. టైర్ ఉంది కదా, టైర్ కాడ కూర్చొని చూస్తే ప్రతి బస్ కి అయితే ఇంజన్ చాసిస్ నెంబర్ కంపల్సరీ ఇన్నే ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దాని కిందనే మనకు ప్లేట్ అయితే వస్తుంది. మనం బాడీ బిల్డింగ్ పోయిన తర్వాత కొంచెం పెయింట్ పడి అది ఇది చాసిస్ నెంబర్ కనబడకపోవచ్చు. మనకు గుర్తు ఏంటంటే టైర్ కాడ, లెఫ్ట్ సైడ్ టైర్ కాడ కూర్చున్నామంటే చాసిస్ నెంబర్ కనబడుతుంది. ఈ చాసిస్ వచ్చేసి షోరూమ్ లో శాంపిల్ గురించి అయితే పెట్టిరు అన్నట్టు చాసిస్. మనకి ఇక్కడ టైర్లు చూసుకున్నారు కదా, అపోలో టైర్స్ ఇచ్చిర్రు. అపోలో కాదు, మనకు మెచ్లిన్ గానీ ఎంఆర్ఎఫ్ గానీ ఏ టైర్లు అంటే ఆ టైర్లు ఇస్తారు. అండ్ రేట్ వేరియేషన్ కూడా ఉంటది అన్నట్టు. ఈ చాసిస్ ఏంటంటే మనం చూడడానికి మోడల్ గురించి అయితే ఇట్లా పెట్టిరు అన్నట్టు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ 15 మీటర్స్ మల్టీ ఎక్సెల్ అంటే ఇదే ఈ విధంగా ఉంటదని మనకు చూడడానికి అయితే పెట్టిరు అన్నట్టు. బ్యాటరీలు చూసుకున్నట్టయితే ఎక్సెడ్ బ్యాటరీలు అయితే ఇచ్చిండు. 12 వాట్స్ 24 వాట్స్ అన్నట్టు. ఇవి బస్ చాసిస్ కంపల్సరీ 24 వాట్స్ ఉంటాయి. లారీ గానీ బస్సు గానీ 24 వాట్స్ ఉంటాయి. ఇక్కడ మనకు స్టెప్నీ అన్నట్టు. ఈ స్టెప్నీ అయితే ఇక్కడ ఉండదు. బాడీ బిల్డింగ్ అయిన తర్వాత వెనకకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే చాసిస్ తో పాటు ఇక్కడ వచ్చింది. తర్వాత ఇది ఏంటంటే రెడాటర్ బ్రేక్. మనకు తెలుసు కదా, జాయింట్ బ్రేక్ అండ్ రెడాటర్ బ్రేక్ అంటాం కదా, దాని పర్పస్ దాని యూనిట్ అయితే ఇక్కడ ఇచ్చింది అన్నట్టు. ఆ రెడాటర్ బ్రేక్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా నీకు చూపిస్తాను. ఇది మెయిన్ ఏంటంటే పవర్ తోటి పనిచేస్తుంది రెడాటర్ బ్రేక్. ఇంకో ఇది మెయిన్ పవర్, ఇది ఆన్ ఆఫ్ అన్నట్టు. ఇక్కడ ఆఫ్ చేసుకుంటే రెడాటర్ బ్రేక్ ఆఫ్ అవుతుంది, ఆన్ చేసుకుంటే ఆన్ అవుతుంది. రెడాటర్ బ్రేక్ యూనిట్ ఏందనేది చూద్దాం రండి. ఇది వచ్చేసి మనకు రెడాటర్ బ్రేక్ యూనిట్ అన్నట్టు. ఇది ఏంటంటే జాయింట్ గా ఉంటది. అడ్వాన్స్డ్ లెవెల్ బ్రేక్ సిస్టమ్ అన్నట్టు. ఎందుకంటే లాంగ్ మీద పాత దాంట్లో అయితే మనకు డిస్క్ మన డ్రమ్ బ్రేకులు ఉంటాయి. డ్రమ్ బ్రేకులు కాకుండా అడ్వాన్స్డ్ గా మనకు ఇదైతే ఇక్కడ అరేంజ్ చేసిరు. జాయింట్ మీద బ్రేక్ అవుతుంది. ఈ బ్రేక్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. మామూలుగా అన్ని మనకు ఫ్రంట్ డిస్క్ బ్రేకులు, వెనక డ్రమ్ములు ఉంటాయి కానీ ఎంత లాంగ్ మీద డిస్క్ల మీద కొంచెం ఆగాలంటే బండి అని రెడాటర్ చేసిరు. ఇది ఒకటి చాలా బాగుంటది మనకి. ఈ చాసిస్ చూసుకున్నట్టయితే ఎయిర్ ట్యాంకులు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ 2, 3, 4,
దీని వెనకాల అయితే ఒక 2 ఉన్నాయి, మొత్తం 6 ఎయిర్ ట్యాంకులు అయితే ఉన్నాయి. ఎందుకంటే బెలూన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎయిర్ ట్యాంకులు కూడా ఎక్కువ ఇచ్చారు అనుకుంటున్నాను నేను. బెలూన్ పర్పస్ ఎయిర్ ట్యాంకులు ఉంటాయి. మనకి 2 వీల్స్ పెరగంగానే బెలూన్స్ పెరిగినాయి, 2 ఎయిర్ ట్యాంకులు అయితే పెరిగినాయి. ఇది వచ్చేసి మనకు హ్యాండ్ బ్రేక్ సిస్టమ్ గురించి అయితే పనిచేస్తుంది. ఈ ఫిల్టర్ ఇది వచ్చేసి మనకు హ్యాండ్ బ్రేక్ సిస్టమ్ గురించి అయితే పనిచేస్తుంది. ఎందుకంటే ఎయిర్ మొత్తం దిగిపోయినాక కూడా ఇంట్లో ఎయిర్ ఉండి మూవ్ కాకుండా ఉంటది అన్నట్టు. హ్యాండ్ బ్రేక్ ఏంటంటే ఎయిర్ దిగిపోయినప్పుడు బండి మూవ్ కాదు. ఇది దాని పర్పస్ పనిచేస్తుంది. ఇక్కడ చూసుకున్నారు కదా, ఫ్రంట్ బెలూన్ కూడా ఉంది. అంటే లెఫ్ట్ అండ్ రైట్ కంపల్సరీ ఉంటది. దీనికి షాక్ అబ్జర్వర్, ఫ్రంట్ సస్పెన్షన్ బెలూన్స్ అనేది ఎందుకంటే కొంచెం యాక్షన్ ఎక్కువ ఉంటది కదా, యాక్షన్ పర్పస్. బ్యాలెన్స్ రాడ్లు చూడండి, స్టెబిలిటీ గురించి అయితే చాలా బాగున్నది. స్టెబిలిటీ కోసం అయితే బ్యాలెన్స్ రాడ్ ఎక్కువ ఇచ్చారు. కమాన్ కట్టలకు అయితే ఈ బ్యాలెన్స్ రాడ్లు ఉండవు అన్నట్టు, ఎందుకంటే బెలూన్ యాక్షన్ ఎక్కువ చేసుకుంటది కాబట్టి బ్యాలెన్స్ రాడ్స్ అయితే ఇచ్చారు. వెనక కూడా ఇచ్చారు చూడండి ఒకటి, ఇది వెనకాల బ్యాలెన్స్ రాడ్ అన్నట్టు. ఈ సస్పెన్షన్ కు అనుగుణంగా బ్యాలెన్స్ రాడ్లు అయితే అరేంజ్ చేశారు. ప్రీవియస్ గా చూసుకున్నట్టయితే గేర్ బాక్స్ చూడండి 13.5 కి కొంచెం పెద్దగా ఉంటది, దీనికి కొంచెం చిన్నగా ఇచ్చినట్టున్నాడు. చిన్నగా కనబడుతుంది గేర్ బాక్స్ అయితే. కొంచెం వేరియంట్ మనకు ఇది ఒకటి కనబడుతుంది ఇందులో. నెక్స్ట్ ఏంటంటే జాయింట్ కూడా, మనకు జాయింట్ అయితే ఇక్కడ వరకే ఉంటది. కింద చూడండి 3 జాయింట్ రాడ్లు అయితే 13.5 ఉంటది. ఇంకో జాయింట్ రాడ్ అయితే ఎక్స్ట్రా దీనికి ఇచ్చారు. లెంత్ ఎక్కువ కాబట్టి ఇంకో జాయింట్ రాడ్ అయితే పెరిగింది. దీనికి కూడా బ్యాలెన్స్ రాడ్ ఇచ్చారు చూడండి. ఈ బెలూన్ పర్పస్ అయితే ఈ బ్యాలెన్స్ రాడ్ అయితే ఇచ్చారు కింద మీద. ఇప్పుడు రండి, మెయిన్ ఘట్టం ఏంటంటే 15 మీటర్స్ లా చేంజ్ అయింది ఏంటంటే ఇగో ఈ ఎక్స్ట్రా టైర్ అన్నట్టు. ఇదే ఈ టైర్ హౌసింగ్ టైర్ కు ముంగట ఇచ్చింది అన్నట్టు. డమ్మీ టైరే అంటారు. డమ్మీ టైర్ అని అంటే వెయిట్ ఉంటది, కాకుండా ఏంటంటే హౌసింగ్ టైర్ కు ముంగట ఇచ్చిండు. ఈ వేరియంట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వాల్వో B9R అయితే చూసినాం మనము. మళ్ళీ వెనకకి ఇచ్చింది కానీ మళ్ళీ వీళ్ళు అదే దీన్ని ఇంప్రూవ్ చేశారన్నట్టు అశోక్ లీలాండ్ వాళ్ళు. దీని వల్ల ఏమైతుందంటే మనకు ఒక 1.5 మీటర్స్ ఎక్స్ట్రా పెరిగింది, ప్లస్ సీటింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది అన్నట్టు. దీంట్లో నాకు తెలిసి 42 బెర్తులు వస్తాయి అనుకుంటా. 40 కంపల్సరీ వస్తాయి, 42 రాకుండా 40 అయితే కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే ఆ 2 ఎమర్జెన్సీ ఎగ్జిట్ గురించి అని తీసేస్తున్నారు. 40 బెర్తులు అయితే కంపల్సరీ వస్తాయి అన్నట్టు. మనం దీన్నే ఇదే చాసిస్ ని సీట్ కమ్ స్లీపర్ చేసుకున్నట్టయితే నాకు తెలిసి 60 సీట్లు వస్తాయి అనుకుంటా. 15 మీటర్స్ లో ఏమైతుంది అంటే సిట్టింగ్ కెపాసిటీ అయితే పెంచుకోవచ్చు దీనికి. దాని పర్పస్ అయితే చాలా బాగుంటది. చూసుకున్నారు కదా, ఇవైతే హౌసింగ్ టైర్లు అన్నట్టు. దీని వల్ల దీంతో బండి అయితే మూవ్ అవుతుంది. ఇవి ఏంటంటే సపోర్టింగ్ వెయిట్ పర్పస్ అయితే ఇవి ఈ టైర్స్ ఎక్స్ట్రా పెట్టిరు అన్నట్టు. హౌసింగ్ టైర్లు వచ్చేసి 4, డమ్మీలు 2, 6, మనకు ముంగడ 2, 8 టైర్స్ అయితే వచ్చినాయి దీనికి. సస్పెన్షన్ చూసుకున్నట్టయితే తెలుసు కదా, ఆ 2 కాకుండా ఈ హౌసింగ్ టైర్లకు అయితే 4 బెలూన్స్ ఉంటాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ 13.5 సస్పెన్షన్ అన్నట్టు. మీటర్ చాసిస్ అనుకున్నాం కదా, ఇగో ఇంత వరకు అయితే పెరిగింది మనకు. 13.5 కు దీనికి ఇంత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే పెరుగుతుంది. ఇది 15 మీటర్ యాక్యురేట్ గా ఉండదు, ఎందుకంటే 14.8 మీటర్సే ఉంటది. ఇంకోటి ఏంటంటే బాడీ కట్టినాక మనకు 15 మీటర్స్ అయితే అవుతుంది అన్నట్టు. ఇది వచ్చేసి సిల్వర్ మ్యాట్. హీట్ కన్జంప్షన్ గురించి ఇంజన్ బానెట్ కి అయితే వేస్తారు. ఇది దీని కాస్ట్ వచ్చేసి కంపల్సరీ మనం ఇదైతే వేయించుకోవాలి, ఎందుకంటే 40,000 ఉంటుంది దీని కాస్ట్. మన దాంట్లోనే ఇది చార్జ్ చేస్తారు అన్నట్టు. ఎందుకంటే హీట్ అనేది ఎక్కువ రాకుండా ఇంజన్ లో సిల్వర్ ప్రొటెక్షన్ అండ్ హీట్ కన్జంప్షన్ గురించి మ్యాట్ అయితే వాడతారు. ఇది ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 375 లీటర్ అన్నట్టు. ప్లాస్టిక్ లో ఇచ్చాడు. ప్లాస్టిక్స్ అన్ని బండ్లకి ఇదే ఉంటది. యాడ్ బ్లూ ట్యాంక్ వచ్చేసి 48 లీటర్స్ పడుతుంది ఇందులో. మనకు టోటల్ గా చూసుకున్నట్టయితే 15 మీటర్ల 2 టైర్లు ప్లస్ జాయింట్ గేర్ బాక్స్ వేరియేషన్ అయితే కనబడుతుంది. డ్రైవింగ్ సీట్లకు అయితే వెళ్దాము. డ్రైవింగ్ సీట్లకు వెళ్ళాక డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఏంది, హార్స్ పవర్ అండ్ నానో టార్క్ పవర్ ఎంత ఉంటది ఏందనేది చెప్తాను మీకు. డీటెయిల్స్ అన్ని చెప్తాను. డ్రైవింగ్ సీట్లకు అయితే ఎక్కుదాము, చూద్దాం ఇది ఎట్లుంది. ఇది ఎక్కుతుంటేనే అవుతుంది. బండి అయితే చాలా యాక్షన్ ఉంటుంది అనుకుంటా. ఫ్రంట్ సస్పెన్షన్ కాబట్టి ముందు యాక్షన్ అయితే చాలా బాగుంటది. ఇది చాసిస్ అయితే ఈ విధంగా ఉంటది. బాడీ కట్టక ముందుకైతే ఈ విధంగా కనబడుతుంది మనకు చాసిస్. బాడీ అయినాక మళ్ళీ దీని రూపురేఖలే మారుతాయి అన్నట్టు. చాసిస్ తీసుకెళ్లేటప్పుడు అయితే ఇక ఎండ కొట్టకుండా ఇది ఇస్తారు. ఇదన్నీ ఏమి ఉండవు ఇక. నెక్స్ట్ ఈ బండి వెయిట్ మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ గమనించవచ్చు అంటే మనకు 22,000 kgs అయితే వచ్చింది ఓన్లీ చాసిస్. 13.5 వచ్చేసి 18,500 అయితే 13.5 వస్తుంది. ఇది వచ్చేసి 15 మీటర్ అయితే మనకు 22,500 kgs అయితే వస్తుంది. మెయిన్ వేరియంట్ ఇక్కడనే కనబడుతుంది చూడండి. దానికి దీనికి ఇంచుమించు 4,000 kgలు అయితే పెరిగింది. ఫస్ట్ అయితే ఇంజన్ మోడల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంజన్ మోడల్ వచ్చేసి ఏ సిరీస్ ఐజిన్ 6 టెక్నాలజీ ఇంజన్ అన్నట్టు. ఇది ఇంజన్ మోడల్ వచ్చేసి FM2515 F6R ఇంజన్. 4 సిలిండర్ ఇంజన్ ఉంటది. హార్స్ పవర్ వచ్చేసి 248 bhp ఉంటది. టార్క్ పవర్ వచ్చేసి 900 Nm టార్క్ పవర్ అయితే ఉంటది. ఇంజన్ 13.5 కి వచ్చేసి 2513.5 అయితే ఉంటది. 15 మీటర్స్ కి వచ్చేసి 2515.0 అన్నట్టు. ఇంజన్ మోడల్ వచ్చేసి ఈ విధంగా ఉన్నది. ఈ చాసిస్ లో వచ్చేసి లేటెస్ట్ గా లాంచ్ చేశారు కాబట్టి 6 సిలిండర్ అయితే రాలేదు. ఇది 4 సిలిండర్ ఇంజన్
గానే ఇచ్చారు. దీనికి కూడా స్టీరింగ్, మనకు క్లస్టర్ బోర్డు ఇవన్నీ చూసుకున్నట్టయితే 13.5 లో ఏ విధంగా ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ విధంగానే ఉన్నాయి. గేర్ బాక్స్ కూడా ఏం మారలేదు, 6+1 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉన్నది. 13.5 బస్ ఎలా ఉంటుందో ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగనే ఉన్నది. ఓన్లీ చాసిస్ లెంత్ పెరిగింది, యాజ్ ఇట్ ఈస్ 13.5. ఇంజన్ గానీ, గేర్ బాక్స్ గానీ, స్టీరింగ్ గానీ, క్లస్టర్ బోర్డు గానీ, మాన్యువల్స్ గానీ యాజ్ ఇట్ ఈస్ 13.5. ఎక్స్ట్రా ఏమైతే అంటే మనకు సీట్లు పెరుగుతాయి అన్నట్టు. ఈ 15 మీటర్ల సీట్లు పెరగడానికి బండి లెంత్ పెరుగుతుంది, సీట్లు పెరుగుతాయి. ఆ సీట్లు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ చాసిస్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. స్టీరింగ్ వచ్చేసి చూసారు కదా, 4 స్పోక్ స్టీరింగ్, టిల్ట్ అండ్ టెలిస్కోప్ స్టీరింగ్ అన్నట్టు. ప్రతి ఒక్కరికి స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ గురించి అయితే ఇది ఒకటి చాలా బాగా ఇచ్చిండు. క్లస్టర్ బోర్డు కూడా చూడండి యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఎలా ఉందో అలానే ఉంటది. ఇవన్నీ తెలుసు కదా మనకు. ఇది వచ్చి మెయిన్ స్విచ్చెస్. ఇది ఏంటంటే మనకు హప్ ఎక్కేటప్పుడు వేస్తాం మనము. ఇది రెడాటర్ బ్రేక్. ఇది ఏంటంటే రీజనరేషన్ చుచ్చు. ఇవి లైట్స్ అన్నట్టు. ఇది ఒకటి ఏంటంటే డౌన్ దిగేటప్పుడు వేస్తాం అన్నట్టు. డౌన్ కు మనం ఎప్పుడన్నా గాడ్ సెక్షన్ దిగుతున్నప్పుడు ఈ బటన్ యూజ్ చేస్తాము. ఇదైతే రీజనరేషన్ తెలుసు కదా మనకు. హ్యాండ్ బ్రేక్ కూడా ఇక్కడనే ఇచ్చారు చూడండి. 13.5 కూడా ఇక్కడనే ఉంటుంది, దీనికి కూడా ఇక్కడనే ఇచ్చారు. బండి అయితే మనం నడుపుదాం ఇప్పుడు ఎలా ఉంటుందో. వెయిట్ ఉండదు కాబట్టి మనకి ఇప్పుడు ఏం పికప్ దాని గురించి అయితే ఏం తెలియదు. వాల్వో మల్టీలు తోలకపోయినా అశోక్ లీలాండ్ మల్టీలు అయితే తోలుతున్నాము ఫస్ట్ టైం. ఓకే, ఫైనల్గా అయితే డ్రైవింగ్ అయితే చేద్దాము. పొడుగు అయితే చాలా బాగున్నది. బస్ అయినాక ఎట్లనో దీని పొడుగు. మల్టీ B8R అయితే ఇంకా డమ్మి టైర్లు అయితే స్టీరింగ్ పర్పస్ తిరుగుతాయి కానీ దీనికైతే తిరగవు. ఇంకా అప్డేట్ చేస్తారు దీన్ని. కొత్త బండి కాబట్టి 600 కిలోమీటర్లే తిరిగింది రీడింగ్. 400-500 తిరిగే ఉంటాయి. నేను మొన్న కూడా పెట్టాను కదా ఇంద్రాణి ఎక్స్ప్రెస్, అదైతే 415 కిలోమీటర్లే ఉండే. ఎక్కడ నుంచే డెలివరీ అయిపోతాయి అన్నట్టు బాడీ బిల్డింగ్. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ విధంగా ఉంది బండిది. బండి బాడీ బిల్డింగ్ అయినాక చూడాలి, హైలైట్ ఉంటుంది నాకు తెలిసి. ఈ చాసిస్ వచ్చేసి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే బయటికి రాలేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కడైనా బాడీ బిల్డింగ్ అయ్యి రెడీ అయ్యి ఎవరన్నా ఈ బస్సును తోలుతుంటే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి. పర్ఫార్మెన్స్ ఎలా ఉందో, ఎన్ని బెర్తులు వచ్చినాయి కూడా కామెంట్ చేయండి. ఫ్యూచర్ లో అయితే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బస్సులు అయితే ఇవే ఎక్కువ అయిపోతుండొచ్చు. ఎందుకంటే 222 చూసాం, 12 మీటర్లు చూసాం, 13.5 చూసాం, ఇప్పుడు 15 మీటర్ చూస్తున్నాం కాబట్టి 13.5 ఎలాగా మార్కెట్ లో ఇదో ఉందో ఈ 15 మీటర్స్ కూడా అలానే ఉంటదని అనుకుంటున్నా. ఈ అశోక్ లీలాండ్ ఏంటంటే ఫుల్ అప్డేట్ అయ్యారు కాబట్టి ఇంట్లో ఏదున్నా కూడా మొత్తం సెన్సార్ సిస్టమ్ అండ్ ఇంకోటి ఏదున్నా కూడా ల్యాప్టాప్ పెట్టంగానే మనకు తెలిసిపోతుంది ఎక్కడ ప్రాబ్లం ఏందనేది. దాని ద్వారానే కూడా క్లియర్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ల ద్వారానే ఈ బస్సులన్నీ కానీ లారీలు కానీ అన్ని రన్ అవుతున్నాయి. ఫ్యూచర్ లో ఇంకా ఎంత అడ్వాన్స్ గా వస్తారో ఈ అశోక్ లీలాండ్ వాళ్ళు చూడాలి. ఫైనల్ గా అందరు అడిగే క్వశ్చన్ ఏంటంటే చాసిస్ ప్రైస్ ఎంత ఉంటదని. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సుమారు 67 లక్షలు అయితే ఉన్నది, అంటే 67 lakhs. మనము డీలర్ దగ్గర కూర్చొని మాట్లాడుకునే దాన్ని బట్టి ప్రైస్ అయితే డిసైడ్ అవుతుంది. మీరు చాసిస్ వేరియంట్ చూసుకునే దాన్ని బట్టి ప్రైస్ అయితే డిఫరెన్స్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ కమాన్ కట్టలు, ఫ్రంట్ కమాన్ కట్టలు ఉన్న మోడల్ అయితే రేట్ తక్కువ ఉంటది. అలానే బెలూన్ సస్పెన్షన్ ఉన్న చాసిస్ కి అయితే రేట్ ఎక్కువ ఉంటది. అలానే టైర్ల విషయానికి వస్తే మెచిలిన్ టైర్లు అయితే కాస్ట్ ఎక్కువ ఉంటది. మామూలుగా అపోలో గానీ MRF అయితే తక్కువ ఉంటది. మనకు ఈ బస్సులకు సంబంధించి లారీలకు సంబంధించి చాసిస్ డీటెయిల్స్ గురించి అయితే ఆటోమేటివ్ మ్యానుఫ్యాక్చర్స్ అయితే సంప్రదించండి. ఎక్కడికక్కడ మీకు షోరూమ్స్ అయితే ఉంటాయి. ఎండ్లవైనా కూడా ఆటోమేటివ్ మ్యానుఫ్యాక్చర్స్ డీలర్స్ అన్నట్టు వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ గా ఉంది. ఏపీ తెలంగాణలో ఆటోమేటివ్ మ్యానుఫ్యాక్చర్స్. చూశారు కదా అశోక్ లీలాండ్ సంబంధించి 15 మీటర్స్ మల్టీ ఎక్సెల్ ఫుల్ డీటెయిల్స్ అండ్ ఫుల్ ఫీచర్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ప్రతిదీ డీటెయిల్స్ గా అయితే చూపించాను. తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే ఫస్ట్ టైం చాసిస్ రివ్యూ చేయడం 15 మీటర్స్ బస్ ది తెలుగులో అయితే మనదే ఉన్నది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే